పాపం ప్రధాని మోడీ కళ్ళల్లో భయం చూడాలని రాహుల్ గాంధీ చాలా తహపన పడుతున్నట్టున్నారు. నాకు తెలిసి ఆయన బతికుండగా సాధ్యం కాదనుకుంటా. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదంటారు. మొండోడు, మూర్ఖుడు కాదు, సమర్థవంతమైనటువంటి నాయకుడు. అమెరికా అధ్యక్షుడు సైతం 100 సార్లు ఫోన్ చేసి కొట్టుకు సచ్చినటువంటి స్టేజ్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. మోడీని తక్కువగా అంచనా వేసి మోడీని చులకన చేసి చూపించే ప్రయత్నం రాహుల్ గాంధీ ఎంత మానుకుంటే అంత బెటర్. రాహుల్ గాంధీ నిదానంగా తన వైపుకి సక్సెస్ కావాలంటే, అంటే మోడీ వ్యతిరేక ఓటు వైపు ప్రయత్నిస్తున్నాడు తప్పించి, మోడీ వ్యతిరేక ఓటు పోలరైజేషన్ అవుతుంది 20, 30, 35 ఇంతే. బట్ కావాల్సింది విధానపరమైనటువంటి అంశం. లైక్ బ్యాంకులలో దోచేసుకుంటున్నారు, ప్రతి రూపాయికి ప్రతి 100 రూపాయల ట్రాన్సాక్షన్కి వాళ్ళు వేస్తున్నటువంటిది లేదు. దేశంలో నిరుద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో కొత్తగా వ్యాపారులు నాశనం అయిపోతున్నారు పెద్ద పెద్ద బడా కంపెనీల వలన, ఈ మార్కెటింగ్ల వలన. ఇట్లాంటి సమస్యల్ని టచ్ చేస్తే ప్రజలకు సంబంధించిన రైతులకి రైతు కూలీలు దొరకట్లేదు, వ్యవసాయ కూలీలు దొరకట్లేదు, అట్లాగే తర్వాత భవన నిర్మాణ కార్మికులు దొరకట్లేదు, దానికి పరిష్కారం చేత కావట్లేదు ప్రభుత్వానికి. ఇట్లాంటివి తీసుకురండి, అప్పుడు ఆ సంబంధిత వర్గాలు మన వైపుకి టర్న్ అవుతాయి. అలా కాకుండా మోడీ అదాని గురించి భయపడిపోతున్నాడు, F-15 ఫైల్స్ గురించి భయపడిపోతున్నాడు, మోడీ వెళ్ళి అక్కడ ఎవరి దగ్గర పడుకోడు, లేకపోతే మోడీ ఎవరి దగ్గర లంచం తీసుకోడు, ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. మోడీని భయపెట్టడం అమెరికా అధ్యక్షుడి వల్లే కాలేదు, గొట్టం రాహుల్ గాంధీ ఫీల్ అయ్యేటట్టు అదానీల గురించి నీటి గురించి భయపడేటటువంటి మాట్లాడేటప్పుడు హద్దులు ఉండాలి. కాకపోతే హద్దులు లేని ఒక నార్మల్ గల్లీ లీడర్ మాట్లాడినట్టు మాట్లాడటమే, రాహుల్ స్థాయి కావడమే ఇక్కడ అతిపెద్ద సమస్య.